నమస్కారం అండి. ఇప్పుడు ఈ మన లేడీసు వాళ్ళ యొక్క పీరియడ్ ప్రాబ్లమ్స్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోదలుచుకున్నాను. అవి చెప్తున్నానండి. ఇప్పుడు స్త్రీలు ఉంటారు కదండీ! నెలసరి వస్తుంటుంది. నెలసరిలో సమస్యలు, వాళ్ళ బాధలు, వాటి యొక్క గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పినంటే ఆ 3 డేస్‌లో కడుపులో నొప్పి రావటము, డొక్కలో నొప్పి రావటం, పొట్ట నరాలు గుంజేసినట్టు నొప్పి రావటము, కాళ్ళు తీపులు, అనీజీగా ఉండటము, తర్వాత ఈ బాధలన్నీ కూడా పిల్లలు అనుభవిస్తుంటారు. మనం నడి వయసు స్త్రీలు కూడా ఈ సమస్యలు కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు కూడా ఈ కాలేజీలకు వెళ్ళే పిల్లలు కానీ, ఉద్యోగాలు చేసే పిల్లలు కూడా ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్తో ఒక్కొక్కసారి ఆ టైంలో కొంతమంది ఈ రకమైన బాధలు కూడా ఫేస్ చేస్తూ అనీజీగా పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. వీటి యొక్క కారణాలు కూడా కొన్ని మనం లైఫ్ స్టైల్లో కొన్ని వాటి వల్ల కూడా ఇవి ఎక్కువగా కూడా శరీరంలో ఇబ్బందులు పెడుతూ చేస్తూ ఉంటాయి. దానికి నివారణగా కొన్ని జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్టు కనుక అయితే ఆ పీరియడ్ టైంలో వచ్చే బాధల్ని మనం కొంత ఉపశమనం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతామండి. అవి ఏమిటంటే పీరియడ్ వస్తుంది అనగా ఒక 10 రోజుల ముందు నుంచే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎక్కువ మనం ఏంటంటే ఆహారంలో నార్మల్ రైసు, వేడి చెయ్యని పదార్థాలు, ఆకుకూర పప్పు కానీ అట్లాంటి పదార్థాలు తీసుకోవటము, తియ్యటి కాయగూరలు, పొట్లకాయ కానీ, బీరకాయ కానీ అట్లాంటివి తినటము, తర్వాత ఆహారంలో కాస్త నెయ్యి వాడుకోవటము, మంచి మజ్జిగ వాడుకోవటము, ఇట్లాంటివన్నీ వాడుకుంటూ చేస్తూ ఉన్నట్టయితే ఆ పీరియడ్లో కొంచెం అతి ఉష్ణం పెరగకుండా, నొప్పులు రాకుండా కూడా నార్మల్గా కూడా ఉంటుందండి. తర్వాత ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏంటంటే బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ కూడా కాస్త తగ్గించేసేసి నార్మల్ డైట్ తీసుకుంటూ ఉండాలండి. ఎక్కువ ఈ బిస్కెట్లని, బ్రెడ్లని, తర్వాత ఐస్ క్రీములని, కూల్ డ్రింక్స్ అని, చాకులెట్లని ఇవన్నీ కూడా అవన్నీ మంచివి కాదు. అవి వాటి తీసుకున్నందువల్ల శరీరంలో విపరీతమైన కాస్త వాత లక్షణాలు, అతి ఉష్ణాలు పెరిగిపోయి కడుపులో మాంద్యంగా ఉండటము, తర్వాత గ్యాసు ఎక్కువ ప్రొడ్యూస్ కావటము, దానివల్ల కూడా నొప్పులు తయారవుతాయి. ఏదైందని కూడా అర్థం కాకుండా తయారవుతుంది శరీర స్థితి. అందువల్ల ఒక 10 రోజుల ముందు నుంచే కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోండి. పీరియడ్ వస్తుంది అనగా నార్మల్ భోజనం చేయటము, వేడి వస్తువులు తగ్గించుకోవటము, మసాలాల దినుసులు తగ్గించటము, తర్వాత టీలు, కాఫీలు అట్లాంటివి తగ్గించుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా పాలు కావాలి. గోరువెచ్చటి పాలు తాగటము, మంచి మజ్జిగ తాగటము, తర్వాత ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తారు కదా పెసరట్టని, మినపట్టని అట్లాంటివి ఆహారంలో తీసుకోవటము, పొద్దుపోయి మరి నిద్రలు మేలుకొని టీవీలు చూడటము, ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేస్తే శరీరం కూడా హెల్త్ బాగుంటుందండి పీరియడ్ టైంలో కూడాను. అందుకని ముఖ్యంగా కూడా ఇంకేంటంటే పీరియడ్ టైంలో తీసుకోవాల్సిన ఆహారం యొక్క విషయం నాకు వస్తే పీరియడ్ టైంలో ఎక్కువ నొప్పి కలిగి ఉండి డొక్కలో కానీ, తర్వాత ఈ నరాలు డొక్కలో కింద భాగాల్లో కానీ లాగేసినట్టు నొప్పి అవన్నీ బ్లీడ్ అయ్యే ముందుగా కూడా నొప్పులుగా ఉంటుంది ఎక్కువ. అది ఫ్రీగా అయిపోవాలి కదా, అయిపోతే కానీ కాస్త తగ్గదు మీకు అది. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆహారంలో ముఖ్యంగా కొన్ని నియమాలు పాటించుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కాఫీలు, టీలు తాగకుండా గోరువెచ్చటి పాలు తీసుకోవటము, ఎక్కువ తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటే కాస్త ఒక్కసారి కాఫీ, ఒక్కసారి టీ అంతవరకు తీసుకోవచ్చు. పులగం చేసుకుంటాం మనం. పులగం పెసరపప్పు, బియ్యము వేసి బాగా, మిరియాలు ఎక్కువ వేయకూడదు. మిరియాలు వేయకుండా జీలకర్ర వేసి కొద్దిగా ఇంగువ పాలు వేసేసి లైట్గా కరివేపాకు వేసి తిరగమాత పెట్టుకొని ఎక్కువ నెయ్యి పోసుకోవాలి. ఎక్కువ నెయ్యి పోసుకొని బాగా పులగం మెత్తగా తయారు చేసుకొని అంత పులగం కనుక తినేసేసి లక్షణంగా పాలు తాగటము, కాస్త ఏదైనా పండు తింటాము అట్లాంటివి కనుక చేసుకున్నట్టు ఉంటే ఆ 3 రోజుల్లో కూడా మీకు హాయిగా కూడా ఉంటుంది. బార్లీ వాటర్ తాగటము, సగ్గు బియ్యపు జావ తయారు చేయించుకోవటము, తర్వాత ఇంకొకటి కొబ్బరి నీళ్లు తాగటము, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. రాత్రుల పూట ఎక్కువ వేడి చేయని ఆహారంగా తీసుకుంటూ ఉన్నట్లయితే పెసరట్టు కానీ, మినపట్టు కానీ, ఈ పులగం కానీ ఇట్లాంటివి ఈ 3 రోజుల్లో కనుక కాస్త నియమాలు పాటించుకొని తీసుకున్నట్లయితే మీకు ఈ కడుపులో నొప్పులు అట్లాంటివి కూడా కాస్త కంట్రోల్లో ఉంటాయి, ఉపశమనంగా ఉంటుంది. ఫ్రీ మోషన్ అయ్యేందుకు కూడా మీకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఈ ఆహారాలు కూడా ఎక్కువ ఫ్రీ మోషన్ కాకుండా కనుక ఉంటే ఈ నొప్పులు, బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. దాన్ని గమనించుకుంటూ మీరు ఆహార నియమాలు కొంత పాటించుకున్నట్లయితే ఈ పీరియడ్లో వచ్చే సమస్యల్ని కొన్ని నివారించుకోవచ్చండి.
ఎక్కువగా కనుక డొక్కలో కానీ పేగుల్లో కానీ నరాల మీద కానీ నొప్పి ఉంటే క్లాత్ పొట్ట మీద కాస్త వేసుకొని హాట్ బ్యాగులో కాస్త హాట్ వాటర్ పోసుకొని వెచ్చగా కాపడం ఇచ్చినందువల్ల ఆ నరాలకు ఉపశమనంగా కూడా కలుగుతుంది. హాయిగా నిద్ర పడుతుంది ప్రశాంతంగా. లూజు దుస్తులు ధరించి టైట్ లేకుండా ప్రశాంతంగా గోరువెచ్చటి స్నానం చేసి ఫ్రెష్గా 2 టైమ్స్ స్నానం అది చేస్తూ ఉంటే హాయిగా కూడా రిలాక్స్గా ఉంటారు మీరు. సాధ్యమైనంత వరకు అలా ముందుకు వెళ్ళండి. రిలాక్స్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ.